ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్పర్సన్ పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం బలపరీక్ష నేపథ్యంలోనే 10వ వార్డు ఖానాపూర్ కౌన్సిలర్ శంకరయ్య అదృశ్యమయ్యారు. ఈ మేరకు చైర్పర్సన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన వారిలో శంకరయ్య కూడా ఉన్నారు. కాగా శంకరయ్య గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుంచి కౌన్సిలర్ గా గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఆయన బీఆర్ఎస్ లో చేరారు. ఆయన అత్త మృతి చెందడంతో అంత్యక్రియల్లో పాల్గొనడానికి వెళ్లగా ఇదే అదునుగా భావించిన చైర్పర్సన్ ను అనుకూల వర్గం 8 మంది ఓ ఇన్నోవా కారులో ఆయనను కిడ్నాప్ చేశారు. వెంటనే కుటుంబ సభ్యులు మంచాల పోలీస్ స్టేషన్లలో శంకరయ్య కిడ్నాప్ అయ్యారంటూ ఫిర్యాదు చేశారు. కౌన్సిలర్ శంకరయ్య కొడుకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో శంకరయ్య చైతన్యపురి పోలీస్ స్టేషన్లో ప్రత్యక్షం అవ్వడంతో కుటుంబ సభ్యులతో మాట్లాడించి కేసును క్లోజ్ చేస్తామని పోలీసులు తెలిపారు. వార్డు ఖానాపూర్ మా నాన్న పంది శంకరయ్య. మా నాన్న ఇప్పుడు ప్రజెంట్ కౌన్సిలరు. మా అమ్మమ్మ రంగాపూర్ గ్రామంలో చనిపోయింది. వాళ్ళు నిన్న మొన్న దాకా మున్సిపల్ అవిశ్వాస తీర్మానానికి క్యాంపులో ఉండే. మా అమ్మమ్మ చనిపోయిన విషయం తెలిసిన వెంటనే కౌన్సిలర్కు రాంబాబు అన్నకు నేను కాల్ చేసి మా అమ్మమ్మ చనిపోయింది, మా నాన్నని నేను తీసుకురాను అంటే తీసుకొని వచ్చిండు రంగాపూర్. ఏం కాంటాక్ట్ కావాలన్నా రాంబాబు అన్నతోటి అయ్యేది. ఆ రోజు నాన్న ఇక్కడికి వస్తున్నానని రాంబాబు అన్న ఫోన్ తిరిగి నాన్నకి ఇచ్చినప్పుడు ఇన్నోవా కార్లు వచ్చి నాయన వాళ్ళు వేసిరు. ఫోను వేసి వీళ్ళందరూ తోసేసి తీసుకొని వెళ్ళిపోయారు. ఫోన్ వెంబడే మేము నాన్నకు ఫోన్ చేసి స్విచ్ ఆఫ్ వస్తుంది. నాన్న తిరిగి ఆయన వెంబడే ఎవరైతే వచ్చారో వాళ్ళకి ఫోన్ చేస్తే ఇబ్రాహీంపట్నం టోని నన్ను చిత్తాపూర్ రోడ్ తీసుకుపోతుండు అని మాట్లాడిండు. అది మాట్లాడి ఎవరితో మాట్లాడి వాళ్ళు ఫోన్ తీసుకొని స్విచ్ ఆఫ్ చేశారు.